వదినా నీ ఫోన్ లో హాట్స్పాట్ ఎక్కడుంది? ఇక్కడికి చెప్తా. పర్లేదు చెప్పు. పైన నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేయి. చేసా. పైన ఏం కనబడుతుంది? ఫ్యాన్ కనిపిస్తుంది. పట్టుకొని ఏలాడు. ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ₹1 కూడా నేను తిన్నాను. నేను కష్టపడి సంపాదించిందే తింటాను. మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం. నీ ఇష్టం. ఎక్కడికి వెళ్తున్నారు? నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు. హోటల్కి వెళ్తున్నాను తినడానికి. నేను వస్తానండి. ఒక మసాలా దోశ ఇప్పించండి. ఏ స్కూల్ మీది? ఏ స్కూల్? ఏ క్లాస్ నువ్వు? మరి క్లాస్ అన్నా గుర్తున్నా? సెకండ్ క్లాస్. అప్పుడు సెకండ్ క్లాసా? ఇప్పుడా? ఇప్పుడు ఎంత పట్టినావు మరి? ఇప్పుడెంత? హలో, ఇంటికి తాళం వేస్తున్నది ఎటు పోయినావు? దవాఖానకు వచ్చినా. అయ్యో ఏమైందే? చిన్నోడు ఐస్ గడ్డ మింగిండు. ఆపరేషన్ చేసి తీయాలన్నట. 40,000 అవుతాయట. అట్లనా? 45 డిగ్రీల ఎండ కొడుతుంది. 4 సెకండ్లు ఎండలు నిలబెడితే ఐస్ గడ్డ కరుగుతుంది. గాని రా ఇంటికి. మా ఆయనేటి ఎదిరింటావిడతో మాట్లాడుతున్నారు. అదన్నీ అబద్ధాలే చెప్తుంది. ఏం చెప్తుందో ఏంటో. ఏంటి మన ఎదిరింటావిడ ఏం చెప్తుందండి? అదేం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తుంది. దాని మాటలు అస్సలు నమ్మకండి. సరేలే నమ్మనులే. ఇంతకీ ఏం చెప్పింది? నువ్వు మంచిదానివని చెప్పింది. అమ్మా కోడలి పిల్ల, ఇంట్లో ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా, మంచి అమ్మాయిని చూడమ్మా. పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మామయ్య గారు? నా కొడుక్కి తల్లిగా కాదు, ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకే నువ్వు పంచులేస్తున్నావు. నా పంచులు వేయక. ఈ పంచులు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు? మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు. నీకు అసలు తలకాయ లేదు. ఎలా ఉంటది మామయ్య గారు? రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురోటే ఉంచారు కదా. అమ్మ తల్లి, నీతో నేను పడలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు. మీకు నాన్ స్టిక్ ప్యాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు. మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా. నేను అడిగింది స్టీల్ పాను, నాన్ స్టిక్ పాను కాదమ్మా, తినే పాను. కిల్లి కిల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి. అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు. మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు? మామయ్య గారు, ఎదురింటి మురళి అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని నేను 2 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను. అతన్ని వదిలి నేను ఉండలేను. అందుకే నేను మురళితో వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? సాంప్రదాయం కుటుంబంలో పుట్టావని నా కొడుక్కి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇలాంటి మాటలన్నీ నాకే చెప్తావా? ఈ మాటలన్నీ నేను మీకు చెప్పట్లేదు మామయ్య గారు. అత్తయ్య గారు మీకు ఈ లెటర్ రాసి మురళితో వెళ్ళిపోయారు. పాయసం దేంతో చేసి వచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. అడుగు అవతల పెట్టి 5 నిమిషాలు అయితే లేదు, అప్పుడే ఫోను. నీ హలో, ఎక్కడున్నావు? మొన్న మన ఇద్దరం కలిసి బంగారం షాప్ కాడికి పోయినాం చూడు. అక్కడ నీకు ఒక నక్లీస్ కూడా నచ్చింది. అవునవును, నాకు గుర్తుకొచ్చింది. అప్పుడు కొందామంటే నాగర పైసలు లేకుండే. అవునవును, గుర్తుంచుకున్నావు కదా. మళ్ళెప్పుడైనా ఈ నక్లీస్ నీకు ఖచ్చితంగా కొనిస్తా అని చెప్పినా. అబ్బా, అవునవును, నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు కదా. ఆ పక్కకున్న షాపులో నేను కటింగ్ చేయించుకుంటున్నా, అచ్చటాలకు కొంచెం లేట్ అవుతుంది.